డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం తరఫున చిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకి ఈ హార్ట్లో హోల్ ఉన్నటువంటి వారు, ఈ మన పేషెంట్ హార్ట్లో హోల్ తోటి తీవ్రంగా ఆయాసం, తర్వాత ఒంటికి నీరు రావటం, ఇట్లా ప్రతి హాస్పిటల్కి వెళ్ళి ఒక నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండింది. ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం, అంటే హార్ట్లో హోల్ ఉంటే ఆ హోల్ వల్ల పేషెంట్కి ఆయాసం రావటం, ఇటువంటి సిమ్టమ్స్కి మనకి ఈ పెద్ద పేషెంట్స్ కూడా హార్ట్లో హోల్ని క్లోజ్ చేసేటువంటి పద్ధతి మనం ఇక్కడ మన డాక్టర్ కోట శబరిగిరీష్ గారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారి నేతృత్వంలో ఇటువంటి సెప్టల్ డివైస్ ఉపయోగించి క్యాత్ ల్యాబ్లో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. పేషెంట్ సక్సెస్ఫుల్గా రికవరీ ఈరోజు మన ముందు ఉంది. సో మన శబరిగిరీష్ గారు మాట్లాడతారు డివైస్ గురించి. డాక్టర్ కోట శబరిగిరీష్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సో నేను డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గత 3 ఇయర్స్గా మేము ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ సర్వీసెస్ స్టార్ట్ చేసాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్నోవేటివ్ ప్రొసీజర్స్ మేము ఎప్పటికప్పుడు కావాల్సింది పేషెంట్స్కి అందిస్తున్నాము. సో ఇక్కడ మనకు పున్నమ్మ గారు 55 ఇయర్స్ ఫీమేల్, తను వచ్చేసి వాళ్ళ హాస్పిటల్కి తిరిగింది. సో వాళ్ళందరూ డయాగ్నోసిస్ చెప్పిన విషయం ఏంటంటే గుండెలో హోల్ ఉంది, ఎప్పటికైనా ప్రమాదం జరిగింది అన్నట్టు. సో జనరల్గా గుండెలో హోల్ ఉంటే జనరల్గా ఏమవుతుందంటే మనకు గుండెకి సంబంధించి శుద్ధమైన రక్తం, అశుద్ధమైన రక్తం జరుగుతూ ఉంటుంది, ఫిల్టరింగ్ అన్నిటికీ. సో హోల్ ఉండడం వల్ల ఈ 2 మిక్సింగ్ జరుగుతుంటాయి. ఈ మిక్సింగ్ జరగడం వల్ల ఆయాసం రావడం, గుండెల్లో నొప్పి రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో దీనివల్ల ప్రాణాపాయం ఉంటుంది. సో వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు చూసి అంత బాగా విశ్లేషించి ఎంత సైజు ఉంది ఏంటి అన్నది చెప్పి దానికి మనం డివైస్ క్లోజర్ అంటాం దీన్ని. ఏట్రియల్ సెప్టల్ డివైస్ క్లోజర్ దానికి ప్లాన్ చేసామండి. సో ప్లాన్ చేసి మనకు హైదరాబాద్ నుంచి ఎక్విప్మెంట్ అంతా తెప్పించి ఒక 2 డేస్ ముందు తెప్పించి, సో దీన్నే సెప్టల్ అక్లూడర్ అంటారు. సో దీన్ని మనం ఇక్కడ చూస్తే మీరు ఇది మనకు సెప్టల్ అక్లూడర్ అంటారు, అంటే ఆ హోల్ని పూడ్చే డివైస్ అనమాట. సో అది గుండెలో తీసుకెళ్ళి ఆ హోల్ ఎక్కడుందో చూసుకొని కరెక్ట్గా రిలీజ్ చేసి ఆ హోల్ని పూర్తి చేస్తాం. సో అప్పుడు మనకు అశుద్ధమైన బ్లడ్, శుద్ధమైన బ్లడ్ మిక్స్ కాకుండా జరిగింది. సో ఇది మనకు సెప్టల్ అక్లూడర్ డివైస్ అనమాట. సో దీనివల్ల మనకు ఇన్ ఫ్యూచర్లో హార్ట్ ఫెయిల్ కాకుండా అండ్ ఏం ప్రాణాపాయం జరగకుండా జరిగింది. సో ఇట్లాంటి జనరల్గా మీరు విన్నట్లు జనరల్గా గుండెల్లో హోల్ ఇట్లా చిన్నప్పుడు ఉంటుంటాయి అట్లాంటివి ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే దాన్ని అశ్రద్ధ చేసి పెద్ద అయ్యేదాకా ఇబ్బంది రావడం ఇట్లాంటి జరుగుతుంది. జనరల్గా ఇదే మనకు అవేర్నెస్ ఉంటే చిన్నపిల్లల్లో కూడా మేము చేస్తున్నాము. సో వాటిని మీ ద్వారా వాళ్ళకి సమాచారం తెలిస్తే ముందే ప్రివెంట్ చేయొచ్చు ఇట్లాంటివన్నీ.